నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 Minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. పోలవరం అమరావతి ఎవరి వ్యక్తిగత సంపద కాదు, సీఎం చంద్రబాబు. ఇకపై ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి అధికారిక ప్రకటన విడుదల. ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. టీడీపీ దాడులకు భయపడేది లేదు, మాజీ మంత్రి కొడాలి నాని. ఆడుదాం ఆంధ్రపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది, మాజీ మంత్రి రోజా. ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేయాలి, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ డిమాండ్. హజ్ యాత్రలో తీరని విషాదం, వడదెబ్బతో 90 మంది భారతీయుల మృతి. హీట్ వేవ్ యూనిట్లు ప్రారంభించండి, అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా. జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం పూర్తి కాలేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజ్భవన్లో భద్రత లేదు, బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు. సీఎం కేజ్రీవాల్ 100 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి, ఈడీ వెల్లడి. జ్ఞానాన్ని దగ్ధం చేయలేరు, ప్రధాని నరేంద్ర మోడీ. కాంగ్రెస్ పాలనలో దయనీయంగా మారిన పేద బ్రాహ్మణుల పరిస్థితి, ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి. రాష్ట్రం వద్ద మిగులు విద్యుత్ ఉంది, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమిళనాడులో కల్తీ మద్యానికి 30 మంది బలి, కలెక్టరు ఎస్పీపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు సర్వసాధారణం, ఆప్ ప్రకటన. జియో సేవల్లో అంతరాయం, స్పందించని యాజమాన్యం. విద్య మాత్రమే సామాజిక అంతరాలను తగ్గిస్తుంది, మంత్రి కొండ సురేఖ. హైదరాబాద్లోని జూ పార్కును ఎక్కడికి తరలించడం లేదు, పీసీసీ ఎఫ్ వైల్డ్ లైఫ్ చీఫ్ మోహన్ పర్ఘేన్. నీట్ పరీక్షతో దేశం పరువు పోయింది, కేంద్రంపై ఎంపీ ఆర్ కృష్ణయ్య ఫైర్. 30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం అమ్మేశా, అరెస్టు అయిన అభ్యర్థి వెల్లడి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై విషాదం, 7 సార్లు పల్టీ కొట్టిన కారు, ఒకరి మృతి, 5గురికి గాయాలు. నితీష్ ప్రభుత్వానికి షాక్, బీహార్లో 65% రిజర్వేషన్లు రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ప్రకటన.